జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్. చేతబడి, చిల్లంగి, బాణామతి ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి. చేతబడి చేయాలంటే ఇంటికి సంబంధించిన వ్యక్తి ఆ ఇంట్లో ఎవరికైతే ఏం చేయాలనుకుంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళి చెప్తుంటేనే ఎదుటి వాళ్ళు చేస్తారు. ఇంటి మనిషి లేనిది ఎవరు చెయ్యరు. ఇంటి వ్యవస్థ ఎట్లుంటుంది అంటే నా దగ్గర జరిగిన సంఘటన కాబట్టి నేను ఇప్పుడు మీకు లైవ్లో చెప్తాను. నేను ఇద్దరు స్నేహితురాళ్ళు, ఇద్దరు ఒకటే ఊరికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పేర్లు నేను చెప్పాను ఎందుకంటే ఆ క్లయింట్లు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను వాళ్ళను ఒక విధానంగా ఇప్పుడు మంచిగానే ఉన్నారు. లేదు గురుగారు వాళ్ళ విషయం చెప్పానంటే నేను తర్వాత లాస్ట్లో ఎండింగ్లో వాళ్ళతో మాట్లాడిపించే విధానం వాళ్ళు మాట్లాడుతా అంటే నేను చెప్తా. ఆ అనుమతి వాళ్ళ మాట్లాడా అంటే ఇంకా దాని విషయం చెప్తాను నేను. అయితే వీళ్ళిద్దరు స్నేహితురాలు ఒక ఊరికి సంబంధించిన వాళ్ళే కాబట్టి ఇక్కడ వీళ్ళు రిచ్ అన్నట్టు, వీళ్ళు చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చింది. ఈమె బాగా ఉన్నోళ్ళు, ఈమెకు ఒకతే కూతురు. వీళ్ళు ఐదుగురు అక్క వెళ్ళారు. చిన్న బిడ్డ ఈమెకి ఇష్టం. ఇప్పుడు ఈ చిన్న కొడుకు ఉన్నాడు. వీళ్ళు తల్లి, బిడ్డ, ఇద్దరు కొడుకులు, అంటే ఈమెకు ముగ్గురు సంతానం. ఇక్కడ ఐదుగురు బిడ్డలు ఒక్క కొడుకు, ఈ సంతానం. అయితే ఏం చేసింది ఇక్కడ ఈమె మీద ఓర్వజాలకుంటున్నది. ఎందుకంటే దగ్గరనే ఉన్నారు వీళ్ళు. ఈమె ఎదిగిపోయింది. ఈమె కూడా ఒక్కళ్ళనే చేసుకుని ఈమె మంచిగా ఉన్నది. ఏం చేసింది, చిన్న బిడ్డకు నాకు చిన్న కొడుకు ఇస్తే దీని సంగతి చెప్తా, వీళ్ళు ఇంత ఇంత కాబట్టి నాకు అన్నం కట్టినా అని దగ్గర వాళ్ళు కదా కాబట్టి అని ఈ ఇంటికి సోల్తి పెట్టేది. ఈ కొడుకు వచ్చేవారు కల్లా ఈ పిల్లని నా ఇంట్లో వేసుకోవాలని, ఈ పిల్లని దీని బిడ్డను నా ఇంట్లో వేసుకోవాలని ఏ విధానంగా పెట్టాలి, ఏ టార్చర్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈమెకు మనసులో పెట్టుకున్నది. చెప్తలేదు కానీ ఈమెకేంది సరే అడుగుతుంది కదా అని ఈమె ఒప్పుకున్నది. కానీ తన భర్త ఒప్పుకుంటలేడు. ఇక్కడ ఆ ఇంట్లోకి మనం ఏంది, మనం ఉన్నోళ్ళ మనం విధానం వేరు. నా కొడుకు సౌదీ వేయండు, నేను ఈ ఇలా ఇక సంపాదన వీళ్ళది వేరులే. ఈ ఐదుగురు బిడ్డలది వేరు, ఈమెది వేరు. ఇక్కడ ఏంది కళ్ళ ముంగట ఉన్నది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి మనం ఒకటే ఉంటుంది, ఒకటే దగ్గరనాయ, మన కులమేనాయ, గిట్టెట్లా జరుగుతుంది ఇయ్యాలే కదా అని మనసులో పెట్టుకొని తన భర్తను ఈ ఇంటికి ఫోర్స్ చేసి కొడుకుని రప్పించి ఈ చిన్న బిడ్డను ఈ ఇంట్లోకి వేసుకున్నది. చేసుకున్నాక కొన్ని రోజుల వరకు మంచిగా ఉంది. ఈ అబ్బాయి అనేది దుబాయ్లో ఉంటాడు. ఈ అబ్బాయి కొన్ని రోజుల దాకా పెళ్లి చేసుకొని ఇక్కడనే ఉన్నాడు, మంచిగా ఉన్నారు. ఇక్కడ ఓర్స్తలేదు. వీళ్ళిద్దరు మంచిగా చూసి తల్లి ఇక్కడ ఓర్చుకుంటలేదు. ఎందుకంటే ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి కదా, ఇక్కడ ఓర్చుకుంటలేదు. సరే కొన్ని రోజుల దాకా ఉన్నది. కొన్ని రోజుల తర్వాత ఈ పిల్లగాడు ఈ అబ్బాయిని తీసుకొని పోతా అని ప్లాన్ చేశాడు. వద్దు, అవసరం లేదని ఇక్కడ ఇక ఏడుపులు, పొడబొబ్బలు ఎన్ని చేయాలో, ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాల మందు తాగుడు ఇవి అవన్నీ పెట్టుకున్నది. ఈ అబ్బాయికి అర్థమవుతలేదు. ఎందుకంటే ఈ అబ్బాయి తల్లి మాటనే వింటాడు, భార్య మాట వింటలేడు. ఇక్కడ వీళ్ళు పరిశాన్ అవుతారు. నా బిడ్డకి ఏంది గిట్ల అవుతుంది. సరే నేను అన్ని మంచిగా చూస్తుంది అనే వరకు ఇక్కడ పెద్ద కొడుకు అన్నీ చెప్పినట్టు తల్లి వింటుంది, బిడ్డ వింటుంది. బిడ్డ ఏం చేసింది, బిడ్డ కూడా ఇంటి మీదనే ఉంటుంది పెళ్లి చేసుకొని. మరి బిడ్డ వాళ్ళ ఇంటికి పోతలేదు. అది నేను చెప్తా. ఇందనే ఈ కథ ఈ జరిగిన విధానంలో నేను చెప్తా. ఏం చేసింది మళ్ళా ఇక్కడున్న ఈ దగ్గర సంబంధాన్ని తీసుకొచ్చి ఈ అబ్బాయికి సంబంధంగా వీళ్ళు చూసుకుంటారు. ఈ అబ్బాయికి వీళ్ళింట్లోకి దగ్గర సంబంధం తీసుకొచ్చి, దగ్గర సంబంధం వీళ్ళకి సంబంధించిన పిల్లనే వాళ్ళు కూడా, ఆ పిల్లని తీసుకొచ్చి ఈ పిల్లగానికి ఇప్పించింది. మళ్ళా వీళ్ళ దగ్గర ఏది వీళ్ళింట్లో బిడ్డకు సంబంధించిన వాళ్ళు ఆ రక్త సంబంధం మళ్ళీ ఈ ఇంట్లోకి ఇచ్చింది. ఈ ఇంట్లోకి ఇచ్చినాక ఈ పిల్లకు ఈ కట్న కానుకలు మొత్తం ఈ ఇంట్లోకి పోయినాయి. ఈ ఇంట్లోకి పోయినాక వీళ్ళ ఈ ఎదుగుదలను చూడలేక, ఓర్వలేక ఆ ఇంట్లో టార్చర్ మొదలైంది. మరి చూడు, ఈ ఇంట్లోకి ఇట్లా అయినప్పుడు ఈ పిల్లగాడు సుతం సౌదీలో ఉన్నాడు, ఈయన దుబాయ్లో ఉన్నాడు. వీళ్ళ కొడుకు ఈయన సౌదీలో ఉన్నాడు. ఈ పిల్లగాడు ఈ అమ్మాయిని తీసుకొని సౌదీకి వెళ్ళిపోయాడు. అక్కడ కొడుకు పుట్టాడు, ఇక్కడికి వచ్చాడు. కొన్ని రోజులు ఉన్నాడు, తల్లిదండ్రులు మళ్ళీ చూసుకున్నాడు. ఒక్కొక్క అక్కకు చెల్లెకు పెళ్లి అయినాయి. అందరికి అయినాకనే చెల్లెకు పెళ్లి అయింది. వీళ్ళందరికీ అయిపోయినాయి కాబట్టి వచ్చాడు, ఉంటాడు. కొన్ని రోజుల దాకా ఈయన భార్యను తీసుకుపోయి అక్కడనే ఉన్నాడు. తర్వాత వచ్చాడు. ఇక్కడ స్టార్ట్ అయినాయి కథలు. మళ్ళీ వచ్చాడు, చూసిండు. వీళ్ళ భార్యని ఇటు తోలడం బంద్ చేసాడు. ఇక్కడ ఈమున్నది ఏం చేసింది, అక్కడ ఫోన్లు చేసుడు పెట్టింది. ఈ ఇంట్లో ఇక స్టార్ట్ అయింది.
స్టార్ట్ అయ్యి వీళ్ళు ఇంట్లో ఇక వీళ్ళ కొంపకు వీళ్ళు ఆల్రెడీ పెట్టుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళ తల్లి, బిడ్డ, అన్నగాడు ఎక్కడనో ఎవరి దగ్గరకు పోయినరు, వీళ్ళ మీదకి ప్రయోగం స్టార్ట్ చేశారు. వీళ్ళ భర్త ఇక చేసినాక ఎట్లుంటుంది, అన్ని దిక్కులో తిరుగుతాను. ఆస్తులు ఎట్లుంటాయి ఇక పోయినాక, ఒకరి దగ్గర మొదలు పోయినాక ఇంకోటి వానికి వచ్చింది, ఆయన ఇంకోళ్ళకి వచ్చింది, ఇంకోటి పోతూనే ఉన్నాయి. వీళ్ళు నవ్వుకుంటూ ఉంటాను రాలేడు. మరి ఈ బిడ్డని ఏం చేశారు, ఈ బిడ్డని ఇంటికి పోయితలేరు. ఇక ఏదో టార్చర్ మొదలైంది. ఈ పిల్లగాడు దుబాయ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ భర్తతోని భార్యను మాట్లాడనియ్యది తల్లి. వీళ్ళ టార్చర్ వీళ్ళదిగా వీళ్ళ కుటుంబం కింద పడిపోతుంది. వీళ్ళ కుటుంబం మంచిగా ఉన్నదంటే ఏమైంది ఇక్కడ జరిగింది అంటే, నీ బిడ్డ నీ ఇంటి మీద ఉన్నది కదా అని ఈమె ఈయపురాలు అడిగింది అన్నట్టు. అడిగినందుకు స్టార్ట్ అయింది. ఇది మనసులో ఇదివరకు ఉన్నది, అలా చెప్పుకుంటలేరు వీళ్ళు. ఇగో ఈ విధానంగా జరిగి ఇవాళ ఈ పిల్లగాడు మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాక మళ్ళీ దుబాయ్కి పోకుండా చేసి, అక్కడున్న దుబాయ్ పాస్పోర్ట్ ఏదైతుందో తీసుకొని భార్యను దొరుకుని పోదామని వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక ఇది తాగుతా, నేను అది తాగుతా, నేను ప్యాన్ కూర వేసుకుంటాను, దొరకపోతే ఇట్లా అట్లా అని కొట్టిపిచ్చుడు చేసుడు ఇవన్నీ జరిగినాయి. ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా వచ్చింది, ప్రేమతోనే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నది చేస్తారు కదా, అది చేసే వరకు ప్రయోగాలు చేసే వరకు ఇక్కడ స్టార్ట్ అయింది. అన్నాను ఇట్లా చేస్తుందని ఇక్కడ పోయి చెప్పుకుందామంటే ఈ కుటుంబం మొత్తం చిన్న భిన్నం చేసేసారు. వీళ్ళ అక్కలను, చెల్లెలు, ఇలా అందరూ ఉన్న వాళ్ళను వీళ్ళ సంసారాలు చేయకుండా ఆల్రెడీ చేపించి ప్రయోగాలు నడిచినాయి, అయిపోయింది. వీళ్ళ ఇంట్లో 5 రకాయలలో ఇది ఉన్నది, 4 రకాయలలో నానా రకాలు అయిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఇక వీళ్ళ ఒక నడిపామనేమో భర్త వాళ్ళు సౌదీకి తోలేదు. ఎందుకంటే ఇక్కడ ఇది సౌదీకి సంబంధించిన కుటుంబం, ఇది దుబాయ్కి సంబంధించిన కుటుంబం. 2 రిచ్చే, కానీ ఇంకా ఎదుగుదల ఎక్కువ, ఇది ఎదుగుదల తక్కువ. ఓర్వలేక ఈమెనేమో 2 కొడుకులను అన్నందుకేమో ఒక్కడే పోయాడు. ఈడ ఒక్క కొడుకు ఉన్నందుకు సంపాదన ఎక్కువ. ఎందుకంటే ఇంత ముందుకు తన భర్త పోయొచ్చిండు కదా, అట్లా సంపాదన ఎక్కువ అన్నాడు. ఇది మనసులో పెట్టుకొని ఇట్లా చేస్తారు. చేస్తే ఈ పిల్లగానికి ఈ అబ్బాయికి పోకుండా చేసి నడి రోడ్డు మీద చేస్తే వాళ్ళు తినకుండా ఈ అబ్బాయి అక్కడ డ్రైవర్గా చేసిండు. తన ఏదో అక్కడ పనులు అక్కడ ఉంటాయి, ఆయన ఏదో మంచిగా అక్కడ ఆ విధానం మంచిదేనట. అక్కడ ఇక్కడికి వచ్చినాక వీళ్ళిద్దరిని ఈ అమ్మాయి ఏం చేసింది తెలివితో, ఈమె చదువుకున్నది కాబట్టి ఈమె తెలివితో భర్తను బయటకు తెచ్చుకున్నది. వీళ్ళు నాకు వద్దని పెట్టింది. చలో నువ్వు అది ఎప్పుడైతే ఇంటికెళ్ళి పోతున్నామో నా ఇంటి అక్కడ రావద్దని కదా, అది గొడవలు పెద్దగా అయినాయి. ఇక వీళ్ళు తిరగంగా ఎక్కడెక్కడో పోయారు, ఉన్నాయని వీళ్ళు ఓడగొట్టుకున్నారు. లాస్ట్ ఫైనల్గా వచ్చిండ్రు. మనల్ని ఆశ్రయిస్తే కొంతవరకు మనము వీళ్ళకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి వీళ్ళు ఇవాళ కొంచెం వరకు మంచిగా ఉన్నారు. వీళ్ళని అసలు విషయం ఇక్కడ దొరికి జర్ర మంచిగా అయ్యే వరకు వీళ్ళు పెద్ద కొడుకున్నాడు, వీళ్ళందరూ కలిసి మళ్ళీ దుబాయ్లో అవతల పడ్డారు. ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు వాళ్ళు. వీళ్ళ కొడుకు ఎందుకంటే ఈ సంబంధించిందే కదా, ఈ పిల్ల ఉన్నది కదా, ఈ పిల్ల ఇక్కడ వీళ్ళకు అన్నీ చేరవేస్తుంది. అన్నీ చెప్పిన ఇట్లా జరుగుతుంది, ఇట్లా సంగతి వరకు ఇవన్నీ దొరికింది కూడా చేసి మాకేమో చేస్తానని ఈ కుటుంబం మొత్తం ఉడాయించి అవతల పడ్డది. అట్లా ఈ పిల్ల కూడా ఈయనే ఉంది. వీళ్ళు ఇప్పుడు మన దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళ గురించి నేను వాళ్ళకు మాట్లాడుతా అంటే నేను కూడా వాళ్ళని మాట్లాడిపిస్తా, తెస్తా సమయం వచ్చినప్పుడు. అట్లా చేతబడి ఉన్నదా అంటే ఉన్నది. ఇక కుటుంబాలు ఎవరు పోతారంటే ఈ ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు అయితేనే చేస్తారు. ఏదో వచ్చి ఏదో ఆయనకి అవసరం ఉంది కదా వీని మీద చేసేస్తామంటే అది కాని పని. అంత చేసేటోళ్ళు అయితే ఇప్పుడు లేరు. ఉన్నారంటే పల్లెటూర్లలో యానో చాలా ఉన్నారు. లేరని నేను అన్నా, ఉన్నారు. మంచిగున్నా బాధనే, లేకున్నా బాధనే. ఈ విధానంగా జరిగింది కాబట్టి చేతబడులు ఉన్నాయి. ఆ కుటుంబాలను చిన్న భిన్నం చేసినందుకు తనకేమొచ్చిందో తెలియదు, చేపించిన వీళ్ళకు చేసినందుకు ఆయనకేమొస్తుందంటే ఇక ఉన్నది కదా నీకెంత నాకెంత అనేది ఈ రోజులల్లో ఆ విధానంగా జరిగింది కాబట్టి ఉన్నాయి చేతబడి, లేదని కాదు. చాప కిందికి నీరు వచ్చేదాకా తెలియదు. అట్లుంటారు మనుషులు ఇళ్ళల్లో. వీళ్ళ కుటుంబంలో ఉంటారు. మనిషి కుటుంబంలో ఇంట్లోనే ఉంటారు. వీళ్ళింట్లో ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. చాప వేసుకొని కూర్చున్నాము, దాని కిందికి నీళ్లు తెచ్చేదాకా తెలియదు మనకు. మన ఇంటి వాళ్ళే చేస్తారు, అది వేరే వాళ్ళు ఎవరు చేయరు. మన ఇంటి పోయి బయట చేపిస్తేనే చేస్తారు.
అన్యాయంగా ఈ చిన్నపిల్లను ఓర్వలేక ఈ ఇంట్లోకి వేసుకొని ఇంత పరిస్థితి తెచ్చింది వీళ్ళ తల్లి, ఆ ఆడబిడ్డ, ఆ పెద్ద కొడుకు. ఈ బిడ్డ ఎందుకు పోతలేదని ఈమె అడిగినందుకు ఇంత దూరం తీసుకొచ్చింది. ఈ పిల్లలు ముట్టకుండా చేసారు, నానా అవస్థలు పెట్టారు వీళ్ళరు. ఇది మొత్తం 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం నడుస్తుంది. 3వ సంవత్సరంలో సూసైడ్ దాకా తీసుకుపోయారు వీళ్ళని. ఇగో ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మన దగ్గరికి వచ్చిండ్రు. మనం ఎంతో కొంతవరకు మనము చెప్పినాము, వాళ్ళకి జరిగిన విషయాలన్నీ చూపించి చేస్తే అసలు విషయం చెప్పే వరకల్లా వీళ్ళు ఇప్పుడు అవతల పడ్డాం, దుబాయ్లో ఏరేరు వాళ్ళు. ఇక అన్ని ఇల్లు ఉన్నాయి, వస్తారు, కాకపోతే వీళ్ళు బతకరన్న విషయం వీళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ ఈ విధానంగా ఇట్లా జరిగింది, మళ్ళీ వీడు ఇట్లా డ్యూటీకి కాబట్టి అని తెలుసుకున్న వరకల్లా మళ్ళీ ఏమనిపించిందో వీళ్ళు, ఇదేమో జరుగుతుంది, అదివరదాకా మనం పోయిన తర్వాత పోదాం, మనం మీద ఏమన్నా రాగలరా అని ముందు జాగ్రత్తతో అవతలు పోయారు. బట్ మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు ఆల్రెడీ మంచిగా అవుతారు. మళ్ళీ ఏదో విధానం కొంత కాకపోతే కొంత, అంత మంచి కోట్ల ఎంత సంపాదన పోయిందంటే చాలానే పడగొట్టుకున్నారు వీళ్ళు. ఎవరి దగ్గరికి పోయినా కానీ గుంజుడే, వాళ్ళు ఓడగొట్టుకున్నారు. కనీసం తిందామనే దానికి కూడా లేకుండా ఉండి చూద్దాం వాళ్ళు ఆ విధానంగా ఉంటే కొంచెం వరకు ఇలా కొంత పని చేసుకొని తనంతలో తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు ఇలా భార్యాభర్తలు అనిపించుకునేందుకు ఉండకుండా ఉండాలని వీలు చేస్తే ఇలా వీళ్ళిద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా మళ్ళీ ముందుకున్నారు. పిల్లల గురించి, సంతానం గురించి కొంత సమయం ఇక వదిలే, ఇక దాని గురించి తర్వాత ఇక ఇట్లా ఉంటారు వీళ్ళు ఇండ్లలో. ఇక ఈ ఇండ్లలో ఇట్లా ఒక మనిషి కన్ను పడితే నేలమట్టం చేసేదాకా ఊరుకో. అట్లా చేతబడి అంటే ఇంత దారుణంగా ఉంటుంది. అట్లా కక్ష కడతారు, కక్ష కట్టి అట్లా చేస్తారు. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్.